మను, నేను యాదమ్మ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. యాదమ్మ తెస్తుంది కదా, మళ్ళీ నువ్వెందుకు వెళ్ళడం? ఊరికే అలా బయట తిరిగి వస్తే మంచిది కదా. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావుగా, వండకేం చేస్తావులే, నీకు వేరే పని ఏముంటుంది గనక. యాదమ్మ, ఈ మనోహరి మా అక్క ఫ్రెండ్. తనేం కావాలని ఇంట్లో ఉండట్లేదు, కేవలం మా మీద అభిమానంతో ఉంటుంది. అవునా మేడం? తనెవరో బయట మనిషి, గెస్ట్ గా ఉంటుందని నువ్వు వేస్ట్ గా చూడకు. నాకెంత రెస్పెక్ట్ ఇస్తావో మనోహరి గారి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? అలాగే మేడం. ఇప్పుడు నేను ఎవరని తను అడిగిందా? అడగలేదు. తనకి నువ్వెవరో ఏంటో చెప్పాల్సిన బాధ్యత నాకుంటుంది కదా మను. నీ గురించి యాదమ్మకి తెలియాలి కదా. అదే, యాదమ్మ గురించి కూడా నాకు పూర్తిగా తెలియాలి. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి. అప్పుడే ఏ కన్ఫ్యూజన్ లేకుండా అంతా క్లారిటీగా ఉంటుంది. ఇదేంటి తేడాగా మాట్లాడుతుంది? కంపెనీసి డౌట్ వచ్చిందా? పద యాదమ్మ, మాట్లాడుకుంటూ వెళ్దాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం. పదండమ్మా. ఊరికే తెలుసుకుందామని. కొద్ది రోజులు నాతోనే ఉంటావు కదా, నీ గురించి పూర్తిగా తెలిస్తే బాగుంటుందని. పని చేసుకుని బతికేదాన్నమ్మా, నా గురించి ఏముంటుంది? పని తప్ప నాకు మరొకటి తెలియదమ్మా. మనోహరి నీకెప్పటి నుంచి తెలుసు? మీ ఇంటికి నేను వచ్చింది ఈ రోజే కదమ్మా. ఈ రోజే ఆ మేడం పరిచయం అయ్యారు. అంటే ఇంతకు ముందు మనోహరి ఎవరో నీకు తెలియదన్నమాట. నాకెలా తెలుస్తుందమ్మా? నేనెవరింట్లోనన్నా పని చేస్తే వాళ్ళ గురించి తెలుస్తుంది. పోనీ నా గురించి నీకు ముందే తెలుసా? మీ గురించి నాకెలా తెలుస్తుందమ్మా? ఈ రోజే కదమ్మా నేను మీ ఇంటికి వచ్చాను. ఈ రోజే మీ గురించి తెలిసింది. ఇకపై ఇంకా తెలుసుకుంటానమ్మా. అంతవరకు నేను ఉండలేను కదా. ఈవిడేంటి తేడాగా మాట్లాడుతుంది? అదేంటమ్మా అలా అన్నారు? అంటే డెలివరీకి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను కదా. పని కోసం నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు కదా. ఈవిడతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దొరికిపోయేటట్టున్నాను. మేడం ఎవరు? నేను ఇదివరకు పనిచేసిన ఇంటి ఓనర్ మేడం. ఆ మేడం నీకెందుకు ఫోన్ చేస్తున్నారు? అంటే అది నేను పనిచేసిన మేడంలందరూ నాతో చాలా బాగుంటారు మేడం. అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి నా మంచి చెడు గురించి అడుగుతూ ఉంటారు. అయితే నువ్వు పనిచేసిన వాళ్ళందరితో నీకు బాగా చనువు ఉందన్నమాట. సరే సరే, ఏంటో మాట్లాడు. తర్వాత మాట్లాడతాను మేడం. పర్వాలేదు, మాట్లాడు. ఈవిడేంటి వదిలేలా లేదే. ఫోన్ ఆగిపోయింది మేడం. అదిగో మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఈవిడేంటి వదిలేలా లేదే. హలో మేడం, చెప్పండి, ఎలా ఉన్నారు? అన్ని పక్కనే ఉందా? నేను బానే ఉన్నాను మేడం. చూడు, దానికి నీ మీద డౌట్ వచ్చింది. అమరేంద్ర కూడా అనుమానం వచ్చింది. కేర్ టేకర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాడంట. అయ్యో అవునా మేడం, ఎంత పని జరిగింది. చెప్పండి మేడం, హాస్పిటల్కి వెళ్ళొచ్చారా? వాళ్ళ అనుమానం తీరి నీపై నమ్మకం రావడానికి మనం ఒక పని చేయాలి. అది ఇప్పుడే చేయాలి. నేనిప్పుడు రావటం కుదరదు మేడం. వేరే మేడం దగ్గర ఇవాళే పనిలో చేరాను.
చెప్పేది జాగ్రత్తగా విను. కాసేపట్లో నేను కార్తో వచ్చి దాన్ని గుద్దైపోతున్నాను. ఏంటి మేడం, పూర్తిగా వినిపించట్లేదు? హలో 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 హలో, ఒక్క నిమిషం మేడం, మాట్లాడొస్తా. హలో హలో హలో, ఏంటి తమాషాగా ఉన్నా మనోహరి? నేను పక్కనుండగా నువ్వు తనకి యాక్సిడెంట్ చేయటం ఏంటి? నాకేమైనా అయితే? నీకేం కాదు. నిజం చెప్పు, నీ ప్లాను దాన్ని చంపడమా, నన్ను చంపడమా? అరే నీకేం కాదని చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. నిన్ను నమ్మిన వాళ్లను నువ్వే చంపేస్తావని నాకు బాగా తెలుసు. నాకు నీ మీద పగ ఏమైనా ఉందా నిన్ను చంపడానికి? నీ మనసులో ఏముందో నాకేం తెలుసు? పెద్ద మాంత్రికురాలివి కదా, ఆ మాత్రం తెలుసుకోలేవా? ఇదంతా ఏం వద్దు, వేరే ఇంకేదైనా ఆలోచించో. చూడు, నాకంత టైం లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. నేను స్టార్ట్ అవుతున్నాను, నువ్వు రెడీగా ఉండు. వద్దు అని చెప్తున్నాను కదా. నాకు ఎదురు చెప్పావంటే నిజంగానే నిన్ను లేపేస్తాను.